నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సతీ సమేతంగా ఘన స్వాగతం పలికిన నెతన్యాహు. ఇజ్రాయెల్ పార్లమెంట్నుద్దేశించి ప్రసంగించనున్న మోదీ ఇరు దేశాల బంధం బలోపేతం దిశగా సాగనున్న చర్చలు. తయారీ రంగంలో రాష్ట్రాన్ని శక్తిమంతంగా మారుస్తామన్న సీఎం, ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలకు కసరత్తు. పారదర్శక పాలనే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి, ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయం. కుమ్మెర జాతర ఘటన పోలీసుల వైఫల్యమేనన్న ఎస్సీ కమిషన్ చైర్మన్, చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని కేటీఆర్ డిమాండ్. టారిఫ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడం విచారకరమన్న ట్రంప్, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని కొనసాగిస్తామని సంకేతాలు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. టెల్ అవీవ్ చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చలు జరిపారు. కాసేపటిలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించనున్నారు. ఈ ఘనత సాధించనున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీ సమేతంగా ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ విమానాశ్రయానికి చేరుకున్న నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్తో సైనిక గౌరవ వందనం సమర్పించింది. You see what you want? Look at the yes, color. Thank you. मुलाकात के విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొంతసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ఇరువురు నేతలు కారులో హోటల్కు వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు కొద్దిసేపు చర్చలు జరిపారు. కాసేపట్లో ఇజ్రాయెల్ పార్లమెంటుకు వెళ్లనున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై 2 దేశాల బృందాలు చర్చించనున్నాయి. మరోవైపు భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా నెతన్యాహుతో చర్చలు జరుపుతామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాలో మునిపెన్నడూ చూడని మార్పు తీసుకొచ్చామని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో స్వర్ణయుగం నడుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడం విచారకరమన్న ట్రంప్, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని కొనసాగిస్తామని సంకేతాలిచ్చారు. అమెరికా ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న ఆయన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అణ్వాయుధ తయారీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుదీర్ఘంగా ప్రసంగించారు. రికార్డు స్థాయిలో 108 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్ దేశీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాను రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని పాతపాటే పాడారు. ఈ సందర్భంగా భారత పాక్ ఉద్రిక్తతల గురించి ప్రస్తావించిన ట్రంప్ తాను జోక్యం చేసుకోకపోతే 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని పాక్ ప్రధాని చెప్పారని వ్యాఖ్యానించారు.
వ్యాఖ్యానించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల గురించి గతంలోనూ పలుమార్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్లు విధిస్తానంటూ ఆ రెండు దేశాలను తాను బెదిరించానని అన్నారు. అందువల్లే ఉద్రిక్తతలు ఆగిపోయాయని ప్రచారం చేసుకున్నారు. 9వ యుద్ధమైన రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలను కూడా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. రెండు దేశాల్లో ప్రతి నెల 25,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వివరించారు. 4 ఏళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేదే కాదన్నారు. ఇదే సమయంలో ఇరాన్కు హెచ్చరికలు పంపారు. తాను శాంతిని కోరుకుంటున్నానని చెప్పిన ట్రంప్ అమెరికాకు ముప్పు తలపడితే మాత్రం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోనని తేల్చి చెప్పారు. And we're working very hard to end the 9th war, the killing and slaughter between Russia and Ukraine, where 25,000 soldiers are dying each and every month. Think of that, 25,000 soldiers are dying a month. A war which would have never happened if I were president, would have never happened. As president, I will make peace wherever I can, but I will never hesitate to confront threats to America wherever we must. That's why in a breakthrough operation last June, the United States military obliterated Iran's nuclear weapons program with an attack on Iranian soil known as Operation Midnight Hammer. ప్రపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్ల అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్ ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికి టారిఫ్లు విధించినట్లు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. కోర్టు రూలింగ్ వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల్లో టారిఫ్లు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాలు ట్రేడ్ డీల్ కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. I use these tariffs, took in hundreds of billions of dollars to make great deals for our country, both economically and on a national security basis. Everything was working well. Countries that were ripping us off for decades are now paying us hundreds of billions of dollars. They were ripping us so badly, you all know that. Everybody knows it. Even the Democrats know it. They just don't want to say it. And yet these countries are now happy, and so are we. We made deals. The deals are all done. And they're happy. They're not making money like they used to, but we're making a lot of money. There was no inflation, tremendous growth, and the big story was how Donald Trump called the economy correctly, and 22 Nobel Prize winners in economics didn't. They got it totally wrong. They got it really wrong. And then just 4 days ago, an unfortunate ruling from the United States Supreme Court, it just came down. It came down. Very unfortunate ruling. But the good news is that almost all countries and corporations want to keep the deal that they already made. అమెరికా గతంలో కంటే బలంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా పరుగులు పెడుతోందన్న ఆయన రానున్న రోజుల్లో దేశాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. అమెరికాకు ఇది స్వర్ణయుగమని ట్రంప్ వ్యాఖ్యానించారు. మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలన్న ఆశను ప్రస్తావించిన ట్రంప్ కానీ ఎన్నో వింతలు జరిగాయంటూ 2020 అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావించారు. నాటి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒకరు 2 సార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టగలరు. కానీ ట్రంప్ మాత్రం గతంలో కూడా 3వ అధ్యక్ష బాధ్యతల గురించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ను లక్ష్యం చేశారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126% పన్ను విధించారు. ఇండోనేషియాపై ప్రాథమిక సుంకాలను 86% నుంచి 143%కి పెంచారు. లావోస్పై 81% డ్యూటీ వేశారు. ఫారెన్ సబ్సిడీల ఆధారంగా ఆ రేటును నిర్ధారించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ 3 దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతోన్న సెల్స్, ప్యానెల్స్ వంటి సోలార్ దిగుమతుల విలువ $4.5 బిలియన్ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమ సోలార్ ఉత్పత్తులపై ఈ దేశాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసింది. అయినప్పటికీ ఈ డ్యూటీ విధింపు ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి దేశంతో ఆటలాడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ పణంగా పెడుతోందన్న గోయల్, మోదీ ప్రజాదరణ, ప్రపంచంలో దేశ ఆధిపత్యాన్ని కాంగ్రెస్ సహించడం లేదని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ కుటుంబం జాతీయ ప్రయోజనాలపై ఎల్లప్పుడూ రాజీ పడతారని వివరించారు. రాహుల్ 247 సార్లు విదేశాలకు వెళ్లొచ్చారని, తద్వారా ఎల్లో బుక్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారన్నారు. సొరోస్ భాగస్వామి ఇల్హాన్ ఒమర్, జార్జ్ సొరోస్తో పాటు చైనా, పాక్లతో సంబంధాలున్న వ్యక్తులతో రాజీ పడ్డారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో రాహుల్, సోనియా గాంధీ రాజ్యాంగేతర అధికారులను ఎలా ఉపయోగించారో అందరికీ తెలుసునన్నారు. కేబినెట్ నిర్ణయాలను చింపివేయడం, ప్రధానిని అగౌరవపరిచిన ఘటనలు ఉన్నాయని పీయూష్ వివరించారు. भारत को किस प्रकार से आर्थिक रूप से कमजोर बनाना, भारत की अर्थव्यवस्था को चोट पहुंचाने का काम करना, जिसके लिए वो OCCRP जैसी संस्थाओं के टूल किट का इस्तेमाल बार बार करते हैं, भारत की अर्थव्यवस्था को डिस्टेबलाइज करने के लिए, कमजोर बनाने के लिए, ये भी देश ने लगातार महसूस किया है, देखा है, अनुभव किया है. राहुल गांधी जी ने एक प्रकार से बड़ी ओछी राजनीति देश और दुनिया के सामने दिखाई है. एक प्रकार से फॉरेन पावर्स के पपेट के रूप में ही इज नथिंग बट अ पपेट ऑफ एंटी इंडिया फोर्सेस, एंटी इंडिया ऑर्गेनाइजेशंस एंड एंटी इंडिया गवर्नमेंट्स. తయారీ రంగంలో శక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకోసం కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో శంతను నారాయణ్తో చర్చించారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ఎకానమీపై ఏఐ ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై ఇద్దరూ చర్చించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని శంతను నారాయణ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రజలకు మరింత పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న 60 ఆఫీసులను ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. రెండో విడతలో శిథిలావస్థలో ఉన్న 170 ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. భవనాలన్నీ ఒకే నమూనాలో ప్రజలకు అందుబాటులో ఉండేట్లు డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శిథిలావస్థలో పాలనకు అనువుగా లేని భవనాల వివరాలను సేకరించారు. గత ప్రభుత్వం మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపట్టిందని విమర్శించారు. కార్యాలయాల్లో కనీస వస్తువులు లేమి, సిబ్బంది కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో అత్యాధునిక వస్తువులతో సమీకృత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలో పలుచోట్ల మొక్కజొన్న నేలవాలింది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొత్తపల్లి, రౌతుగూడెం మధ్య గల ముత్యాలమ్మ గడ్డలో సుమారు 70 ఎకరాలు మొక్కజొన్న నేలవాలింది. మరో 20 రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట ఆ అకాల వర్షానికి నేలవాలి ఎందుకు పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓటాయి, రాంపురంలో వీచిన గాలులకు 4 కరెంటు స్తంభాలు, భారీ వృక్షం నేలకూరడంతో కొద్దిసేపు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలపై సమీక్షించిన మంత్రి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులకి అక్కడే అందుబాటులో ఉన్న టార్పలిన్ కవర్లు అందించినట్లు చెప్పారు. రైతులు ఉత్పత్తులను నేరుగా నేలపై నిల్వ చేయకుండా చెక్క పలకలు లేదా ఎత్తైన వేదికలు వినియోగించాలని చెప్పారు. మార్కెట్ షెడ్లు, గోదాముల పైకప్పులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్కు తీసుకురావడానికి ముందు ఉత్పత్తులు బాగా ఎండబెట్టడం, శుభ్రపరచడం, గ్రేడింగ్ చేయడంపై అవగాహన కల్పించాలని సూచించారు. తూకం, వేలం ప్రక్రియలో పారదర్శకత పాటించడంతో పాటు రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల చెప్పారు.
కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కామారెడ్డి, బాన్సువాడ, రుద్రారం ఇలా ఉత్తర తెలంగాణ అంతటా అలజడి సృష్టిస్తోందని ఆక్షేపించారు. ఈ మేరకు రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఘర్షణలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వరుస ఘటనలపై ముఖ్యమంత్రి తక్షణం చర్యలు చేపట్టాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కామారెడ్డిలో మా ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద ఎమ్మెల్యే గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రమాదం తప్పింది. నిజామాబాద్ లో రుద్రారు అనేటువంటి గ్రామంలో అడ్వకేట్ కళ్యాణి అనే మీద ఇదే ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు దాడి చేసి మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఉత్తర తెలంగాణ మొత్తంలో మజలీసు ఒక అరాచకాలు పెరిగిపోతా ఉన్నాయి. మరి పోలీసులు కూడా నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. దెబ్బతిన్నది మేము, మా మీదనే దాడులు అయినాయి, కేసులు మాత్రం మా మీదనే పెడతా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. దీన్ని ప్రోత్సహిస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఘర్షణలకు కారణమయ్యారో వారిపైన యాక్షన్ తీసుకోవాలి. సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హంతకుడు ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేస్తున్న కుమ్మెర గ్రామస్తులకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆయన పాపను చంపిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధితులకు అండగా నిలవకపోగా హంతకులను కాపాడే ప్రయత్నం చేయటం సిగ్గుమాలిన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్ల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈ రోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. కుమ్మెర జాతర ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ కేసులో మిగతా 5 మంది నిందితులను అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కుమ్మెర జాతర ఘటన బాధితులను ఎస్సీ కమిషన్ చైర్మన్ పరామర్శించారు. వారితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎస్పీలను వెంకటయ్య ఆదేశించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎస్పీ, సిపి, పోలీసులకు వర్క్షాప్లు నిర్వహిస్తామని వెంకటయ్య వెల్లడించారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇంతకు ముందే మన ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో రివ్యూ చేసిన. ఈ నిందితులు అయితే ఉన్నారో మిగతా అందరినీ కూడా 3 అరెస్ట్ అయ్యారు. ఇంకా 5 అప్స్టాండింగ్ ఉన్నారు. వారందరూ కూడా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, మరి ఇంకా వాళ్ళని ఉంటే కూడా సమగ్రంగా విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాపై ఉన్నది. టెంపరీ రిలీఫ్ కోసము ₹1,00,000 చెక్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అడుగున కనబడతా ఉన్నది. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నిర్లక్ష్య వైఖరిపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లోకాయుక్తను ఆశ్రయించింది. ఉప్పల్ భగాయత్లోని సమస్యలపై 2024లో లోకాయుక్తలో కేసు వేశారు. ప్రతివాదులుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏను చేర్చామని ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత వాయిదాల్లో హెచ్ఎండీఏ కౌంటర్ వేసిందని, అందుకు బదులుగా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కౌంటర్ వేశామన్నారు. లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనలో హెచ్ఎండీఏ తాత్సారం చేస్తుందని లోకాయుక్తలో వాదించారు. 2005లో ఉప్పల్ భూములను దాదాపు 720 ఎకరాలను హెచ్ఎండిఏ వారికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చాము. అప్పుడు హెచ్ఎండిఏ వారు మాకు చాలా గొప్పగా డెవలప్ చేస్తాం, ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి మాకు చెప్పిండ్రు. ప్లాట్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే ఏమైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా మర్చిపోయారు. దీని మీద మీకు ఏం అర్థం కాక మేము లోకాయుక్తను ఆశ్రయించినాము. ఇప్పుడు జిహెచ్ఎంసీని అదేవిధంగా హెచ్ఎండిని పార్టీ చేసినాము.
హెచ్ఎండిఏ వారు మాకు ఒకటి రిప్లై నోటీస్ ఇచ్చారు. దీని మీద రిప్లై కోసం మేము జిహెచ్ఎంసీ వారి గురించి ఎదురు చూస్తున్నాము. వాళ్ళ ద్వారా కౌంటర్ చేయలేదు. ఈ 4 ఏళ్లలో మేం పడ్డ బాధ మాకు తెలుసు. మొత్తానికి అన్నీ బాగుంటాయి, దిగినానికి అనుభవించినట్టు అనమాట. అక్కడ పోయినప్పుడల్లా అక్కడ కుక్కల పెడతా, దోమల బెదరా, పోలీసులు సంపాదించి అన్ని ఎక్కడ పోయినా కానీ అన్ని టెన్షన్లే. గత 4 సంవత్సరాలుగా ఏ విధమైన డెవలప్మెంట్ చేయకపోగా ఉన్నది కూడా పాడు చేశారు. వీధి దీపాలు సరిగా లేవు. తర్వాత దోమల బెడద విపరీతంగా ఉంది. పక్కనే నాలా ఉంది, దానిపైన ఫాగ్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏ దానిపై వాళ్ళు ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వడం లేదు. ఈ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా బంద్ అయింది. ఎందుకంటే హెచ్ఎండిఏ వాళ్ళని అడిగితే జిహెచ్ఎంసీ వాళ్ళ పేరు, జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే హెచ్ఎండిఏ వాళ్ళ పేరు చెప్తున్నారు. ఇంకో వరదలు వచ్చినప్పుడు రోడ్ల మీద డ్రైనేజీ బాగా పొంగడం, వాటర్ అవ్వడం, అది బాగా సమస్య ఉన్నది. సో ఇలాంటి సమస్యలు లేకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ హెచ్ఎండిఏ వాళ్ళు కానీ మాకు కోఆపరేట్ చేసి ఈ బగాయతీని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సూర్యాపేట జిల్లా దొండపాడు శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 యువకులు ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఆ ప్రమాదంలో గాయపడిన 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన 2 యువకులు దొండపాడు గ్రామానికి చెందిన కిరణ్, సాయిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 20% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ను విక్రయించడాన్ని తప్పనిసరి చేయాలని చమురు సంస్థలకు కేంద్రం ఆదేశించింది. ఈ ఇంధనంలో కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ కలిగి ఉండాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. చమురు దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలిపిన చమురును E20గా వ్యవహరిస్తారు. చెరుకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి ఇథనాల్ను తయారు చేస్తారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దశల వారీగా ఇథనాల్ను కలిపే శాతాన్ని పెంచుతూ వస్తున్న భారత్ ఇప్పుడు 20%కి తీసుకొచ్చింది. 2023-25 మధ్య తయారైన వాహనాల్లో చాలా వరకు E20 ఇంధనానికి అనుగుణంగా రూపొందించారు. E20ని కలపడం వల్ల 2014-15 నుంచి భారత్ 1,40,000 కోట్ల రూపాయలు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకోగలిగామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోల్లో ఇథనాల్ బిల్డింగ్ 20%కి చేరాలనే లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోవాలని కేంద్రం అనుకున్న 2022లో ఈ గడువును 2025-26 సంవత్సరానికి కుదించింది. ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే E20 పెట్రోల్ అందుబాటులో ఉంది.